హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ వరల్డ్. ఈరోజు వీడియోలో చికెన్ లెగ్ పీస్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇలా చేయటం వలన చిన్నపిల్లలైనా సరే చాలా ఇష్టంగా తింటారు. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాం. మసాలాలు కలుపుకోవటానికి ఒక బౌల్ని అయితే తీసుకున్నాను. 2 లెగ్ పీసెస్కి సరిపడా పెరుగు, అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 2 టేబుల్ స్పూన్ల చిల్లీ పౌడర్ని అయితే యాడ్ చేసుకున్నాను. సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని యాడ్ చేసుకున్నాను. అలానే సన్నగా కట్ చేసినటువంటి కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఈ మసాలాస్ అన్నీ కూడా పెరుగులో బాగా మిక్స్ అయ్యే విధంగా అయితే కలుపుకోవాలి. అలా కలుపుకోవటం వల్ల మసాలా గ్రేవీ అనేది ఫామ్ అయిపోతుంది. చూసారు కదా, మసాలా గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. మూత పెట్టుకొని 30 నుంచి 40 నిమిషాల పాటు అయితే పక్కన పెట్టుకోవాలి. అప్పటిలోపు 2 లెగ్ పీసెస్ని క్లీన్ చేసుకొని సన్నగా ఘాటుల్లాగా అయితే కట్ చేసుకుంటున్నాను. అలా కట్ చేసుకోవటం వల్ల మసాలా అనేది పీస్కి బాగా పడుతుంది. ముందుగా పక్కన పెట్టుకున్న మసాలా గ్రేవీ తీసుకొని 2 లెగ్ పీసెస్కి కూడా మసాలా మొత్తం పట్టే విధంగా అయితే అప్లై చేస్తున్నాను. 2 లెగ్ పీసెస్కి మసాలా అప్లై చేసుకొని అయితే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ప్యాన్లో 2 లెగ్ పీసెస్కి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 లెగ్ పీసెస్ని కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై అయితే చేసుకుంటున్నాను. 2 లెగ్ పీసెస్ కూడా ఫ్రై అయ్యేలా తిప్పుతూ డీప్ ఫ్రై అయితే చేసుకుంటున్నాను. అలా తిప్పటం వలన 2 లెగ్ పీసెస్ కూడా టోటల్గా ఫ్రై అయితే అవుతాయి. చూసారు కదా, 2 లెగ్ పీసెస్ కూడా డీప్ ఫ్రై అయిపోయాయి. మనకు కావాల్సినటువంటి చికెన్ లెగ్ పీస్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.